కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా కొందరు మేధావులు ముసుగులో కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని, అవి రాజకీయ దురుద్దేశంతో చేసినవని తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఉంటారు. జియో పాలిటిక్స్ దగ్గర నుంచి గల్లీ పాలిటిక్స్ దాకా విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. మనం అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ అటువంటి మనిషి ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఇచ్చిన డబ్బులతోటి మాట్లాడే వాతావరణం ఇవాళ మనకి చాలా క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. కూటమిలో ఒక రకమైన విభేదాలు సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో అతను ఈవేళ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండు, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండు అని చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. మేము కోర్ కమిటీ మీటింగ్లో అవి పెట్టుకునేది రేపొద్దుట డీలిమిటేషన్ జరిగితే ఏ వార్డు ఎందులో కలిస్తే ఎవరికి సచివాలయం దగ్గరగా ఉంటుంది, ఎవరికి వాటర్ ఎలా సప్లై చేయాల్సి వస్తుంది, అలా మున్సిపాలిటీ పరిధిలో ఏ విలేజ్లో అయితే ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది, ఇటువంటి చర్చించి డీలిమిటేషన్ మీద ఒక కమిటీ కూర్చోవడం జరిగింది తప్ప ఇటువంటి తప్పుడు మాటలు అని ఇప్పుడు మనోహర్ గారు మాతో చెప్పడం కూడా జరగలేదు. అసలు వీళ్ళు ఢిల్లీలో వాళ్ళని కలిసి ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా అవాస్తవాలు, తప్పులు.